నమస్తే, వెల్కమ్ టు సీమా న్యూస్ బులెటిన్. లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 3 పార్టీలు అమ్ముడుపోయి గ్రామీణ పేదలకు కూడు లేకుండా చేస్తామంటే సహించం. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రాంభూపాల్. కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన గుడిసె ఆది కృష్ణమ్మ. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అంజిబాబు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎమ్మికనూరు పర్యటనకు పటిష్టమైన భద్రత కల్పించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్. సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా జరపాలి. లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కైలాష్ నాయక్. రాష్ట్రంలో రోజువారీ కొమ్ములాడుకున్నట్లు పోజులు పెట్టి రాష్ట్రాన్ని దివాలా తీసేలా 3 పార్టీలు అమ్ముడుపోయి గ్రామీణ పేదలకు కూడు లేకుండా చేస్తామంటే సహించమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి రాంభూపాల్ హెచ్చరించారు. శుక్రవారం సిపిఎం పార్టీ కల్లూరు మండల కమిటీ ఆధ్వర్యంలో గ్రామీణ పేదలను ఆకలి నుండి రక్షించే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని కోరుతూ కల్లూరు మండల తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. సిపిఎం మండల నాయకులు మధు అధ్యక్షతన జరిగిన ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి రాంభూపాల్, జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్, మండల కార్యదర్శి కృష్ణ మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026 నుంచి 27 బడ్జెట్ లో అన్ని రకాల పథకాలకు సంబంధించి రాష్ట్రానికి 14 లక్షల కోట్ల లోటు బడ్జెట్ ను ప్రభుత్వం కేటాయించిందన్నారు. రాష్ట్రాన్ని నిలువున ముంచుతున్న మోదీ భజనను మాత్రం ఆపడం లేదన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఎత్తివేసి గ్రామీణ పేదల కూలి అడిగే హక్కును దూరం చేసిందన్నారు. మరోవైపు వివిజి రామ్జీ పేరుతో పథకాన్ని తీసుకుని వచ్చి 125 రోజులకు పనిని పెంచామన్నట్లు రోజువారీ ప్రకటనలతో ప్రజల చెవులో పూలు పెడుతుందన్నారు. ఏటా 6,000 కోట్ల రూపాయలు వచ్చే చట్టానికి బడ్జెట్లోనే కోత పెట్టి ఏగనామం పెట్టిందన్నారు. పాలకులు మోసాన్ని గ్రామాన తిరిగి ప్రజలకు తెలియజెప్పి కూడగట్టి ఉద్యమించేందుకు సిద్ధం కావాలన్నారు. కార్యక్రమంలో గోపి, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. ధర్నాలు జరుగుతాయి. మామూలు ఉపాధి హామీ అంటేనే పల్లెల్లో కరువు పనులు అని అంటుంటాం. అంటే దీని పథకమే కరువులో ఉండేటువంటి కూలీలకు పనులు కల్పించడం. అందుకని ఈ పథకాన్ని గత 18 ఏళ్ల క్రితం ప్రారంభించినప్పుడు దేశంలో బాగా అత్యధిక కరువు ఎక్కువ ఉన్న రాయలసీమ జిల్లాలో, మన పక్కనే ఉండే అనంతపురం జిల్లాలో మొట్టమొదటిసారి ఈ కరువు పనులు ప్రారంభించినారు. ఇప్పటికీ కరువులు వరుసగా జరుగుతున్నాయి. రోజు మనం చూస్తాం. మన జిల్లాలోనే ఆలూరు, ఆస్పరి ఇట్లాంటి ప్రాంతాల నుంచి గ్రామాలే కరువులో ఇతర రాష్ట్రాలకు, ఇతర జిల్లాలకు వెళ్ళిపోతుంటారు. కరువు పోలేదు కాబట్టి ఈ పథకాన్ని మరింత కాలం కొనసాగించాల్సిన అవసరం కేంద్రానికి కానీ రాష్ట్రానికి కానీ ఉంది. కానీ ఈరోజు కేంద్రంలో ఉండేటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం మొన్న జరిగిన పార్లమెంటు సమావేశాల్లో ఈ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసింది. అంటే కరువు పనులను రద్దు చేసింది. ఎందుకని రద్దు చేసింది? ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అధికారులు కానీ లేదా అధికారుల ద్వారా ప్రభుత్వాలు చేస్తున్న ప్రచారం ఏంటంటే, ఈ పథకాన్ని గతంలో 100 రోజులు పని పెట్టేవాళ్ళు ఇప్పుడు 125 రోజులు పనులు పెడుతున్నాం, అందుకని ఇంకా పనులు పెంచుదాం అని చెప్పేసి రోజు పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు. ఈరోజు మనం ఆలోచించాల్సింది ఒకటి ఉంది. కరువు పని అనేది గతంలో ఉండే చట్ట ప్రకారం, అంటే నరేంద్ర మోడీ గారు రద్దు చేయక ముందుండే చట్ట ప్రకారం పని పెట్టడం అనేది ప్రభుత్వ బాధ్యత. పనిని పొందడం అనేది కార్మికుడు హక్కు. చట్టబద్ధంగా ప్రభుత్వం పని పెట్టకపోతే ఉపాధి కూలీలకు పని పెట్టనందుకు కూడా కూలి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని, అది చట్టంలో ఉంది. కార్మికుడు ఎవరైనా వ్యవసాయ కూలి నాకు కరువు పనులు పెట్టలేదు అని ప్రభుత్వానికి కనుక అర్జీ పెట్టుకుంటే కరువు పనులు ఎందుకు పెట్టుకోలేదో జవాబు చెప్పుకోవాలి అధికారులు కానీ ప్రభుత్వం కానీ. అది చట్టపరంగా కార్మికుడికి ఇచ్చిన హక్కు. ఇప్పుడు ఏం చేసినాడు నరేంద్ర మోడీ గారు అంటే, ఆ హక్కులు లేకుండా చేసినాడు. నువ్వు కరువు పని పెట్టడం అనేది ప్రభుత్వ దయాదాక్షిణ్యం మీద, వాళ్ళు పెట్టే భిక్షం మీద ఆధారపడి ఉంటది. కార్మికులు ఈరోజు మాకు కరువు వచ్చింది, గ్రామాలంతా కరువు వచ్చింది కాబట్టి పనులు పెట్టండి అంటే పెట్టరు.
వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే పెడతారు, డబ్బులు లేకపోతే పెట్టరు. అది ఈ కొత్త చట్టంలో ఉండేది. డబ్బులు లేకపోతే పని పెట్టరంటే డబ్బులు ఉండవు మనలాంటలో పెట్టడానికి. ఎందుకంటే మనకు తెలుసు వాళ్ళు గాజులకి అబద్ధాన్ని చెప్తున్నారు. 125 రోజులు మేము పనులు పెడతామని. 125 రోజులు పనులు పెట్టాలంటే ఇప్పుడు పార్లమెంట్ జరుగుతుంది 1వ తారీఖు నుంచి. మనం కూడా టీవీల్లో పేపర్లో చూస్తుంటాం. బడ్జెట్ పెట్టినారు అంటే వచ్చే సంవత్సరానికి ఈ సంవత్సరం రోజుల్లో మనం ఏమేమి డిపార్ట్మెంట్లకు ఎంతెంత ఖర్చు పెడతామని చెప్పినారు. గ్రామీణ ఉపాధిలో 125 రోజులు పని పెడితే దేశవ్యాప్తంగా ఉండే జాబ్ కార్డు అంటే గ్రామీణ ఉపాధి కూలీల గుర్తింపు కార్డు ఏదైతే ఉందో ఆ కార్డు ఉన్నోళ్ళకి గనక పని పెట్టాలంటే 3 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి కేంద్రం. 3 లక్షల కోట్లు. కానీ ఇప్పుడు బడ్జెట్లు ఎంత ఇచ్చినారు? 92,000 కోట్లు ఇచ్చినారు. ఈ 92,000 కోట్లలో 18,000 కోట్లు పోయిన సంవత్సరం పెండింగ్ ఉండే బిల్లులు. అవి పోతే ఎంత? పోయినసారి కేటాయించిన 80,000 కోట్లలోనే ఇంకో 8,000 కోట్లు తగ్గుతుంది. అంటే పోయినసారి కంటే తక్కువ డబ్బులు ఇచ్చి పోయినసారి కంటే ఎక్కువ పనులు పెడుతున్నామంటే అర్థం ఏంది? పచ్చి మోసం. ఈ మోసాన్ని ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం మోసం చేయడం అనేది ఒక వాళ్ళకు పుట్టిన పెద్ద కళది. అబద్ధాలు చెప్పుకోవడం. ఇందులో తీసుకుని వచ్చినటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని కొనసాగించి 2025లో నరేంద్ర మోడీ తీసుకున్నటువంటి వీబీ గ్రామ్జీ పథకాన్ని రద్దు చేయాలని చెప్పి కోరుతూ ఈ ఆందోళన చేస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా తెలుసు, నరేంద్ర మోడీ 2014లో వచ్చిన తర్వాత నుండి ఈ రోజు వరకు భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయ కూలీలు, రైతులు, కార్మికులు, పేద ప్రజలు, యువతి యువకులు, నిరుద్యోగుల పైన ఆయన కక్ష కట్టాడని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందులో భాగంగానే ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో 170 మంది పేద బలహీన వర్గాలకు ఉపయోగపడేటువంటిది వలసలు ఆపేటువంటి అవకాశం ఉన్నటువంటి గ్రామీణ ఉపాధి చట్టాన్ని మార్పు చేసి వీబీ గ్రామ్ జీరట్ పథకాన్ని తీసుకుని వచ్చి ఈరోజు పేద ప్రజల యొక్క ఉపాధిని కొల్లగొట్టే ప్రయత్నం చేశాడని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఈరోజు పత్రికల్లో కానీ లేదు మన అనేక గ్రామాల సచివాలయాల దగ్గర కానీ కేంద్ర ప్రభుత్వ అధికారులు లేకుంటే దాని మద్దతు రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి చట్టం చాలా గొప్పది, గతంలో 100 రోజులు ఉంటే ఇప్పుడు 125 రోజులు పని కల్పిస్తున్నామని చెప్పేసి జనరల్ ప్రజలకు మాయా మాటలు చెప్పి ఆ రకం మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. 125 రోజులు పెంచింది వాస్తవం, కానీ పని దినాలు ఏ రకంగా 125 రోజులు వస్తాయి అనడానికి జవాబు లేదు. గతంలో 90% నిధులు ఇచ్చి గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేసే సందర్భంలోనే కేవలం 10% నిధులు రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వక అనేక రకాల ఇబ్బందులు పడి బిల్లులు రాక ఇప్పటికీ కూడా బిల్లులు రాక మండలాలు అనేకం ఉన్నాయి. 10% నిధులు రాష్ట్రంలో భరించినప్పుడే ఈ రకమైన పరిస్థితి ఉన్నప్పుడు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కేవలం నేను 60% మాత్రమే ఇస్తాను, 40% రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి అనేటువంటి ఎప్పుడైతే చెప్పిందో 125 రోజులు పని దినాలు కాదు కదా, కనీసం 70 రోజులు కూడా పని దినాలు వచ్చే అవకాశం. కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షురాలుగా గుడిసె ఆది కృష్ణమ్మ శుక్రవారం కర్నూలు నగరంలోనే ఎంఆర్సీ ఫంక్షన్ హాల్లో ప్రమాణ స్వీకారం చేశారు. గుడిసె కృష్ణమ్మతో పాటు ఉపాధ్యక్షుడు 42 మంది డైరెక్టర్లు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథులుగా మంత్రి టీసీ భరత్, ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి హాజరయ్యారు. అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, డైరెక్టర్లతో మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమానికి ముందు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం గుడిసె కృష్ణమ్మ మాట్లాడుతూ కార్యక్రమానికి నియోజకవర్గ ఇన్ఛార్జీలు, నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. తెలుగుదేశం ప్రతిష్టలను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై వచ్చిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు
తెలియజేస్తున్నాము. తెలుగుదేశం పార్టీ ఆశయాలను ప్రభుత్వ లక్ష్యాలను కట్టుబడి పార్టీ సభ్యులుగా ప్రవర్తించడంతో ప్రజాసేవ భావంతో నమస్కార వాగ్దానమైన నిరంతరం పోరాడుతూ విశ్వాసంగా అభివృద్ధి అక్రమాలకు పార్లమెంట్ అధ్యక్షురాలిగా అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా పార్లమెంట్ కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం ఎంఆర్సీ కన్వెన్షన్ హాల్ నందు చాలా అట్టహాసంగా జరిగింది. జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా అన్ని సంఘాల్లో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఈ సమావేశానికి రావడం, దానితో పాటు కూటమి నాయకులైనటువంటి బీజేపీ అండ్ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి చాలా జయప్రదం చేశారు. వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు ఒక మహిళగా జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వడం అనేది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. బీసీ కర్నూలు పార్లమెంటు బీసీల పార్లమెంటు, ఈ బీసీల పార్లమెంట్ లో కూడా ఒక మహిళకు ఈ గడ్డ పైన అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టినందుకు చంద్రబాబు నాయుడు గారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటానని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా భవిష్యత్తు నాయకుడు మా నారా లోకేష్ అన్న ఎంతో నా మీద నమ్మకంతో ఈ పదవి అప్పచెప్పడం, తప్పకుండా వాళ్ళ అంచనాలు తగ్గకుండా నేను కూడా పార్టీ కార్యకర్తలే ధ్యేయంగా నేను పనిచేస్తాను. వాళ్ళ అభివృద్ధి మెయిన్ నాకు ముఖ్యము. అదేవిధంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ఇన్ఛార్జీలు, మినిస్టర్లు అందరినీ సమన్వయం చేసుకుని ఈ జిల్లాలోన తెలుగుదేశం పార్టీ కోసం మరింతగా కృషి చేసి రానున్న కాలంలోన ఏ ఎలక్షన్స్ వచ్చినా కూడా, స్థానిక ఎలక్షన్స్ అయితేనేమి, 2029 ఎలక్షన్స్ అయితేనేమి, పార్టీ క్యాడర్ ను సిద్ధం చేయడానికి నా వంతుగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. మరీ ముఖ్యంగా ఈ రోజు ఈ ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమాన్ని ఇంతటి ఘన విజయం అందించినటువంటి కార్యకర్తలకు నా మనస్ఫూర్తి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. ఫిబ్రవరి 12వ తేదీన జరుగు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అంజిబాబు కార్మికులకు పిలుపునిచ్చారు. సార్వత్రిక సమ్మె పోస్టర్ను కార్మిక కర్షక భవనం నందు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అంజిబాబు మాట్లాడుతూ, నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్వాతంత్రం రాకముందు అంటే 1926 వచ్చిన సంఘం ఏర్పాటు చేసుకునే హక్కు చట్టంతో మొదలుకొని 1996లో వచ్చిన భవన నిర్మాణ కార్మికుల భద్రత చట్టం వరకు 29 రకాల కార్మిక చట్టాలను రద్దు చేస్తూ 4 లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగిందని, లేబర్ కోడ్లు అమలు కావడం అంటే కార్మికులను కట్టుబానిసలు చేయడమేనని అన్నారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి ఎం గోపాల్, జిల్లా ఉపాధ్యక్షులు జె దివాకర్, ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ప్రభాకర్, సిఐటియు యూనివర్సిటీ కమిటీ కార్యదర్శి నరసింహులు, అధ్యక్షులు నాగేష్, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు సుధాకరప్ప, చిన్న వ్యాపారస్తుల సంఘం జిల్లా నాయకులు మహమ్మద్ రఫీ, ఆటో వర్కర్స్ యూనియన్ సిటీ అధ్యక్షులు హుసేన్ వలీ తదితరులు పాల్గొన్నారు. సంబంధించి అంటే 1926లో వచ్చినటువంటి మనకి యూనియన్ పెట్టుకునేటువంటి హక్కు ఏదైతే ఉందో దాన్ని మొదలుకొని 1996లో వచ్చినటువంటి బిల్డింగ్ రంగంలో వచ్చినటువంటి చట్టంతో సహా 29 రకాల చట్టాలని ఈరోజు రద్దు చేయడం జరిగింది. ఈ కార్మిక చట్టాలు రద్దు కావడం వల్ల ఈరోజు కార్మికులు కట్టుబానిసలుగా మారేటువంటి ప్రమాదం ఉంది. అందుకని ఈ లేబర్ కోడ్ని అడ్డుకోవడం తప్ప మరొక మార్గం లేదు. కార్మిక వర్గానికి ఈ లేబర్ కోడ్లు అడ్డుకోవడం కోసం సమాయత్తం కావాలని చెప్పి కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి 12వ తేదీ జరిగేటువంటి సమ్మెలో లక్షలాది మంది కార్మికులు పాల్గొనాలని చెప్పి సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం. అంజిబాబు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి. ఎమ్మికనూరు మండలం కలుగొట్ల గ్రామంలో ఈ నెల 6వ తేదీన ముఖ్యమంత్రి రానున్న సందర్భంగా బుధవారం జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ కలిసి ఏఎస్ఎల్ నిర్వహించారు. తోలుత హెలిప్యాడ్ అనంతరం ప్రజావేదిక ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై కలెక్టర్, ఎస్పీ చర్చించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్, ఎస్పీ, పోలీస్ అధికారులను ఆదేశించారు. హెలిప్యాడ్ లో ముఖ్యమంత్రిని కలవడానికి వచ్చిన విఐపీల కొరకు షామియానా ఏర్పాటు చేయాలన్నారు. L1, L2 కి సంబంధించిన పార్కింగ్ ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సభ వేదిక వద్ద ఏర్పాటు చేసిన బారికేడింగ్ కవర్ అయ్యే విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. సభ ప్రాంగణంలో పీసీఆర్ఎస్ మెడికల్ కౌంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నురుల్ కుమార్, ఆర్ఎన్బిఎస్సి మహేశ్వరరెడ్డి, ఆదోని ఇన్ఛార్జ్ ఆర్డీఓ అజయ్ కుమార్, పత్తికొండ ఆర్డీఓ భరత్ నాయక్, డిపిఓ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా జరపాలని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కైలాష్ నాయక్ డిమాండ్ చేశారు. కర్నూలు నగరంలోని గోర్ బంజారా లంబాడి సుగాలి కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోర్ బంజారాలను చైతన్యపరుస్తూ మాంసాహారాలకు దూరం ఉంటారని, విద్యకు దగ్గర అవ్వాలని, సమాజంలోని ప్రజలందరినీ గౌరవించాలని చైతన్యపరిచిన చైతన్య వీరుడు శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ జయంతిని భారతదేశంలో బంజారా ప్రజలు ఫిబ్రవరి 14వ తేదీన అన్ని ఖండాలలో, అన్ని రాష్ట్రాలలో బంజారాలు నివసించే ప్రతి తాండాలో శ్రీ సేవలాల్ మహారాజ్ జయంతిని జరుపుకోవడం బంజారాలు ఆచారమన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం అధికారికంగా జయంతిని నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు నూనావత్ రఘునాయక్, జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ నాయక్, శంకర్ నాయక్, సుభానాయక్, నాగస్వామి నాయక్, బాలు నాయక్, గడ్డం వెంకటేష్ నాయక్ మరియు విద్యార్థిని యువసేన నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. బంజారాల తరఫున, లంబాడి సుగాలీల తరఫున మీడియా మిత్రులకు అందరికి కూడా నమస్కారం తెలుపుతూ, ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం భారతదేశంలో నివసిస్తున్నటువంటి అన్ని రాష్ట్రాలలో, కేంద్ర పాలిత ప్రాంతాలలో నివసిస్తున్నటువంటి బంజారాలుగా, లంబాడీలుగా, లబానీలుగా, బాజీగర్లుగా, లవానీలుగా, సుబాలీలుగా, సుగాలీలుగా, సిరికి బంధుగా ఇట్లా రకరకాల పేర్లతో రకరకాల రాష్ట్రాలలో మమ్మల్ని పిలుస్తున్నప్పటికీ మేమంతా గ్వార్ బంజారులం. మా సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం మేము నేటికి నడుచుకుంటున్నాం. మా కులదైవమైనటువంటి సేవాలాల్ మహారాజ్ జయంతి ప్రతి సంవత్సరము ఫిబ్రవరి 13, 14, 15 తేదీలలో అన్ని తండాలలో, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని తండాలలో పిల్లలు, పెద్దలు, ముసలి వాళ్ళు తండా మొత్తము కలిసి చేసుకునే ఘనమైన పండుగ ఇది. ఈ పండుగ గురించి స్వయాన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే చెప్పినారు, ఈ పండుగ చాలా గొప్పదని చెప్పేసి. మరి ఈ సేవాలాల్ మహారాజ్ గురించి ఆయన నోటి వెంబడే జై సేవాలాల్ అనే పదాలు కూడా వచ్చినాయి. మరి అలాంటి సేవాలాల్ మహారాజు జయంతిని మేము ఈరోజు ఏమంటున్నామంటే, భారతదేశ వ్యాప్తంగా 18 కోట్ల జనాభా కలిగిన గ్వార్ బంజారా లంబాడీలు కనబడి మేమంతా ఉన్నాం. అంటే 18 కోట్ల పైబడి ఉన్న ఈ సమూహానికి ఏకైక మార్గదర్శి శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేయదలుచుకున్నాం. రాష్ట్రం విడిపోయిన తర్వాత మా జనాభా ఇక్కడ 15 లక్షల జనాభా మాత్రమే మిగిలినారు. అదే తెలంగాణలో తీసుకుంటే 40-50 లక్షల జనాభా మిగిలినారు. మీరు తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి అధికారికంగా అన్ని జిల్లా కేంద్రాలలో, మండల కేంద్రాలలో అధికారికంగా మా సేవాలాల్ మహారాజ్ జయంతిని చేస్తున్నారు. మరి ఇక్కడ ఏమైంది? ఇక్కడ కూడా కూటమి ప్రభుత్వానికి మేము అంటున్నాం, అసలు మీరు ఏం కూటమో ఏమో మాకు అర్థమైతలేదు. గడిచి 2 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ బంజారాలు, లంబాడీలు, సుగాలి అనబడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఒక మహా దేవుడు సేవాలాల్ మహారాజ్ అనే అతను ఉన్నాడు. అతని సేవాలాల్ జయంతిని అధికారికంగా చేయాలని మేము గతంలో కూడా చాలా సార్లు మంత్రులకు, ముఖ్యమంత్రులకు మెమోరాండంలో ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా చేస్తలేరని మేము ఆవేదన చెందుతున్నాం. మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా ఈ సంవత్సరం, ఇంకా మీకు 10 రోజులు టైం ఉంది, ఈ 10-9 రోజులలో అధికారికంగా రేపు ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబుకు వస్తున్నారు, ముఖ్యమంత్రి వస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాలంటే మేము ధర్నాలు, రాస్తారోకోలు, అడ్డాలు వేసేంత స్థాయిలో బంజారు, లంబాడీలో లేము. మేము విజ్ఞప్తి చేస్తాం, అవసరమైతే గట్టిగా డిమాండ్ చేస్తాం. కానీ మా కోరికలు ఏవైతే ఉన్నాయి, మా రాజ్యాంగ హక్కులు ఏవైతే ఉన్నాయి అవే అడుగుతున్నాం. అందుకే రేపు వస్తున్న ముఖ్యమంత్రికి మేము ఈ మీడియా ద్వారా ఒకటే చెప్తున్నాం, అయ్యా కూటమి ప్రభుత్వం ఉన్నప్పటికీ తెలుగుదేశం అధినేతగా తమరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి ఇక్కడ బంజారాలకు మనోభావాలు దెబ్బతినకుండా బంజారాలకు సంబంధించిన సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా ప్రకటించాలని చెప్పి ఇక్కడ ముక్త కంఠంతో చెప్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం అని చెప్తున్నాం. ఇదే విధంగా బంజారాలకు సంబంధించిన ప్రతి మండలంలో మేము దాదాపు 40 కాన్స్టిట్యున్సీలలో ఉన్నాం. 40 కాన్స్టిట్యున్సీలలో
సగానికి సగం కాన్స్టిట్యున్సీలలో మా బంజారా లంబాడీలు ఓట్లు ఇస్తేనే అక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిచే స్థాయిలో ఉన్నారు. మరి రేపు మీరు ఆ కోరిక నెరవేర్చకుంటే మాత్రం ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్ లో, పంచాయతీ ఎలక్షన్లు ఉండొచ్చు, ఎంపీటీసీ ఎలక్షన్లు ఉండొచ్చు, లోకల్ బాడీ ఎలక్షన్ లో మేమంతా కూడా బంజారాలము ఓట్లకు దూరం అవుతామని చెప్తున్నాము. అవసరమైతే మీకు ఓటు కూడా వేయమని కూడా చెప్తున్నాం. అందుకే ఖచ్చితంగా రేపు జరగబోయే ఈ నెల 14, 15, 13 తేదీలలో ఉండే సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా ప్రకటించాలని ఇక్కడ ఒక డిమాండ్ ని, ఒక విజ్ఞప్తిని రాష్ట్ర ప్రభుత్వానికి చేస్తున్నాం. నా పేరు ఆర్ కైలాస్ నాయక్. నేను లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగుతున్నాను. 12న జరిగే సార్వత్రిక సమ్మెకు ఆటో కార్మిక సంఘాలు సంపూర్ణ మద్దతును తెలియజేశాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ కోడ్లు రద్దు చేయాలని, రవాణా కార్మిక సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ కేంద్ర కార్మిక సంఘాలు ఈ నెల 12 తలపెట్టిన సార్వత్రిక సమ్మెకు నగర ఆటో కార్మిక సంఘాలు సిఐటియు, ఏఐటియుసి ఆటో కార్మిక సంఘాలు సంపూర్ణ మద్దతును ప్రకటించాయి. శుక్రవారం స్థానిక కార్మిక కర్షక భవనం సిఐటియు కార్యాలయంలో సమ్మెకు మద్దతుగా జరుగు ఆటోల బంద్ విజయవంతం కోసం సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు నగర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సిఐటియు, ఏఐటియుసి ఆటో యూనియన్ నగర అధ్యక్షులు రాము ఎస్ హుసేన్ వలీ అధ్యక్షతన కార్మిక సంఘాల సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి సిఐటియు యూనివర్సిటీ ప్రధాన కార్యదర్శి ఆర్ నరసింహులు, సిఐటియు, ఏఐటియుసి ఆటో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శులు కె ప్రభాకర్, ఏ ఈశ్వర్, ఏఐటియుసి ఆటో యూనియన్ నగర ప్రధాన కార్యదర్శులు కృష్ణారెడ్డి, సిఐటియు ఓల్డ్ సిటీ ఆటో యూనియన్ కార్యదర్శి పి మొహమ్మద్ పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో ఏఐటియుసి ఆటో యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గణేష్, సిఐటియు ఆటో యూనియన్ ఓల్డ్ సిటీ అధ్యక్షులు కుమార్, న్యూ సిటీ ఆటో యూనియన్ ఉపాధ్యక్షులు ఎస్ మాలిక్ బాషా, ఏఐటియుసి సిటీ ఆటో యూనియన్ ఉపాధ్యక్షులు ఈశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. వాళ్ళు కూడా చేస్తామనే అభిప్రాయం మాట ఇవ్వడం జరిగింది. అయితే నాకు జరిగే ఒక ఆటో యూనియన్ వర్కర్స్ ర్యాలీకి సంబంధించి కూడా డేటు 8వ తేదీ అనే అభిప్రాయం మన జిల్లా సెక్రటరీ ఈశ్వరరావు చెప్పడం జరిగింది. దానికి ఒక ఇద్దరు కూడా ఆమోదించారు. కాకపోతే నాకు అభిప్రాయం ఏమంటే కామెంట్స్ 8వ తేదీకి 12వ తేదీకి 4వ తేదీ ఉంటుంది. మన ఆటో వాళ్ళు ఎట్లా అంటే నిన్న రాత్రి జరిగి పొద్దున మర్చిపోయే పరిస్థితి మన వాళ్ళది. అందుకే 10వ తేదీ ర్యాలీ పెట్టుకుంటే 11, 8, 12 బంద్ కాబట్టి ఒక రోజు ముందు చేసినట్టు ఉంటుంది. ఆ ర్యాలీ కూడా ఎంతమంది సమీకరణ చేయాలా, ఏఐటిసి ఆటో యూనియన్ ఎంతమంది వస్తారు, సిఐటి ఆటో యూనియన్ ఎంతమంది వస్తారు అనేది ఒక క్లారిటీగా మాట్లాడుకోవాలా. అదే కాకుండా ఇందాక నాయకులు చెప్పినట్లుగా కొంతమంది మా పేరు చెప్పుకొని ఏఐటిసి నాయకుల పేర్లు, కొంతమంది సిఐటి నాయకుల పేరు చెప్పుకొని జెండా కట్టుకుని కూడా పనులు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా నాయకత్వ స్థాయిలో ఉన్న వాళ్ళు ఆలోచన చేసి ఎవరైతే కింద మన స్టాండ్ నాయకత్వం వాళ్ళు ఉన్నారో వాళ్ళే పనులు చేస్తున్నారు. ఎందుకంటే మేము నాయకులమేనేది, వాళ్ళ నాయకత్వం స్థాయి ఏది, మన నాయకత్వం స్థాయి ఏది ఒకసారి క్లారిటీ చెప్పాలా. చాలా సార్లు మన శ్రీకాంతలో ఎక్కువ శాతం మనకి సిఐటి నాయకత్వంలో పెద్ద నాయకుడు ప్రభాకర్ పేరు పడుతుంది. మేము ప్రభాకర్ చెప్తే పోతున్నాం అంటారు. అదేంటది ఇంకా పోతున్నాడు రాధాకృష్ణ పేరు చెప్తున్నారు. ఇట్లా చెప్పడం వల్ల ఏమవుతుందంటే అది నాయకత్వం అనేది మాకు తెలుసు, మీకు తెలుసు. పక్కన ఉండే కార్యకర్తలకు ఏమవుతుందంటే ఏమైనా వాళ్ళు పండేసుకుని పోతున్న జడ కట్టుకొని మేము పోతామనే అభిప్రాయం వస్తుంది. అది కూడా కొంచెం గమనించాలనేది నాకున్న అభిప్రాయం. అంతేకాకుండా కడపత్రాలు నిర్ణయించుకోవాలా ఏం కదా అనేది ఒక అభిప్రాయము. రెండోది వచ్చేసి మైక్ ప్రచారం పెట్టాలన్నా ఆటో యూనియన్గా 2 సంఘాలుగా వద్దా అనేది ఒక ఆలోచన. బైక్ ర్యాలీకి సంబంధించి కూడా మేము ఆటో వర్కర్స్ ఒక 20 మంది పాల్గొంటామని చెప్పి నేను చెప్పడం జరిగింది. అదే సిఐటిగా మీరు కూడా పాల్గొంటున్నారా, లేకపోతే బైక్ ర్యాలీ క్యాన్సిల్ చేసుకుని ఆటో వర్కర్స్ ర్యాలీ మాత్రమే పాల్గొందామా అనేది ఒకటి. అదే కాకుండా ఏదైతే ఇందాక అనుకున్నామో అందరూ కూడా ఒక అభిప్రాయం. ఇప్పుడు లేచి మాట్లాడుతున్నారు కానీ ఇప్పుడు మనం మాట్లాడిన మాటలు ఏదైతే ఉన్నాయో 2-3 పాయింట్ల మీద మళ్ళీ చర్చ పెట్టి అందరు రౌండ్ టేబుల్ సమావేశంలో అందరు నిర్ణయాలు తీసుకోవాలి. ఒకటి ఆటో ర్యాలీకి సంబంధించి డేట్ ఫిక్స్ చేస్తున్నాము. రెండోది వచ్చేసి కడపత్రాలు ఏవి, దానికి సంబంధించి ఇంకోటి ఏమంటే మాకు రాష్ట్ర కమిటీ నుంచి ఈశ్వర్ గారికి నాకి మన రాష్ట్ర కార్యదర్శి వానమూర్తి గారు మాకు మెసేజ్ చేయడం జరిగింది. కడపత్రాలు అయితేనేమి, పోస్టులు అయితేనేమి రాష్ట్ర కమిటీ నుంచి మేము పంపిస్తాం, మీకు మేము ఇదే విధంగా చేస్తున్నాం మీరు మొత్తం అని చెప్పడం జరిగింది. దాన్ని కూడా మేము దృష్టిలో పెట్టుకుని కూడా కడపత్రాలు అయితేనేమి అదేవిధంగా పోస్టులు అయితేనేమి చెప్పడానికి కూడా మాకు క్లారిటీ ఉంది కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకోవాలా. ఇంకోటి వచ్చేసి ఐఎఫ్టీ సంఘం వాళ్ళు కూడా కొంచెం ఇప్పుడు రావాలకపోయినా ఎటువంటి ఇంటి లేదు, వాళ్ళని కలుపుకొని మనం 3 సంఘాల పేరునే కడపత్రాలు వేయించుకోవాలా లేకపోతే 2 వేసుకోవాలా అనేది అంటే
అది తెలియదు. మన జిల్లా కార్యదర్శులు ఏం చెప్తున్నారంటే లేదు ఇది మొత్తం దేశవ్యాప్త సమ్మె కాబట్టి వాళ్ళు కూడా పాల్గొంటున్నారు, వాళ్ళని కూడా రాసుకోవాలా అనేది ఒక అభిప్రాయం చెప్తున్నారు. అదైతే ఓకే, నాకు ఇబ్బంది ఏం లేదు. కాకపోతే కర్నూలులో 2-3 సార్లు కరపత్రాలు అదేవిధంగా పోస్టర్ డబ్బులు కూడా వాళ్ళు ఇవ్వలేదు. సిఐటి వాళ్ళు అయితేనేమి ఏఐటీస్ అయితే ఇబ్బంది పడి చేతులు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దానికి సంబంధించి నాయకత్వం, జిల్లా నాయకత్వం చొరవ చేసుకుని క్లియారిటీ వాళ్ళతో మాట్లాడితే బాగుంటుంది మాకు అభిప్రాయము. కామెంట్స్ ఇంకోటి ఏమంటే ప్రభాకరణ మాట్లాడేటప్పుడు నేను చెప్పిన అంశాలకు క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. బిడ్డ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 3 పార్టీలు అమ్ముడుపోయి గ్రామీణ పేదలకు కూడు లేకుండా చేస్తామంటే సహించం. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రాంభూపాల్. కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన గుడిసె ఆది కృష్ణమ్మ. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అంజుబాబు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎమ్మిగనూరు పర్యటనకు పటిష్టమైన భద్రత కల్పించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్. సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా జరపాలి. లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కైలాష్ నాయక్.